నమస్తే, వెల్కమ్ టు శివాజీ టీవీ. పెట్టుబడుల పేరుతో 91.6 లక్షలకు టోక్రా. విశ్రాంత విద్యుత్ ఉన్నతాధికారి దంపతుల ఫిర్యాదు. విఐపి పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి దానిలో సభ్యులుగా చేర్చుకుని పెట్టుబడుల పేరుతో నమ్మించి విశ్రాంత విద్యుత్ ఉన్నతాధికారి దంపతుల నుంచి సైబర్ నేరగాళ్లు 91.62 లక్షలు గుంజేశారు. నిన్నటి వరకు డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రజలను మోసం చేసిన సైబర్ నేరగాళ్లు తాజాగా తమ పందా మార్చుకున్నారు. పెట్టుబడుల పేరుతో నిలువున ముంచేస్తున్నారు. సైబర్ నేరగాళ్లే సభ్యులుగా ఉన్న ఈ గ్రూప్ అంతా బాగుంటుందని చెప్పించి భార్యాభర్తలను మోసం చేశారు. పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే విద్యుత్ ఉన్నతాధికారి 2 ఏళ్ల క్రిందట పదవీ విరమణ పొందారు. ఆయన భార్య సెల్ ఫోన్ నెంబర్ గత ఏడాది సెప్టెంబర్ 27న గుర్తు తెలియని వ్యక్తులు విఐపి F1 హై పర్ఫార్మెన్స్ స్టాక్ సర్కిల్ అనే వాట్సాప్ గ్రూప్ లో చేర్చారు. షేర్లు కొనుగోళ్లు అమ్మకం చేసే ఈ గ్రూప్ లో వాట్సాప్ అడ్మిన్ల మాటలకు ఆమె ఆకర్షితురాలయ్యారు. వారి సలహా మేరకు ఫయస్ ఐటీ అనే గ్రూప్లో ఖాతా తెరిచారు. పెట్టుబడులు పెడితే ఆకర్షణీయమైన ఆదాయం వస్తుందని మేనేజర్ ఆర్యన్ చెప్పడంతో 26.99 లక్షలు పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత అనుమానంతో అదే గ్రూప్లో ఉన్న కొందరు సభ్యుల్ని సంప్రదించి పెట్టుబడులపై వచ్చే ఆదాయం గురించి ఆరా తీశారు. అంతా బాగుంటుందని చెప్పడంతో వారి మాటలు నమ్మారు. పెట్టిన పెట్టుబడులకు ఆమె ఖాతాలో భారీగా ఆదాయం కనిపిస్తుండటంతో సంతోషించారు. గ్రూప్ సభ్యులు చెప్పిన మాటలను ఆమె నమ్మి ఆమె భర్త కూడా 64.63 లక్షలు పెట్టుబడులు పెట్టారు. వారి ఖాతాల్లో పెద్ద మొత్తంలో డబ్బులు కనిపించగా విత్డ్రా చేసేందుకు ప్రయత్నిస్తే కుదరలేదు. దాంతో వాళ్ళు మోసపోయినట్లుగా గుర్తించారు. సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేశారు. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరాది ఖాతాలకు బదిలీ. దంపతుల డబ్బులు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఎస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ శాఖలకు బదిలీ అయినట్లు గుర్తించారు.